వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈఓకి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది. ఇప్పుడు మార్క్స్ ఏంటో తెలిసిపోయాయి, ర్యాంక్స్ ఏంటో తెలిసిపోయింది. సో దీని తర్వాత మనం ఎదురు చూస్తున్నటువంటి అంశం, తెలుసుకోవాల్సినటువంటి అంశం కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్, మార్క్స్ కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా నేను చెప్తాను. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం ద్వారా మీరు ఇచ్చేటువంటి లైక్ మా వీడియోకి బూస్టప్గా ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ నేను ఇచ్చేటువంటి ఈ రిలేటెడ్ సమాచారం వెంటనే మీకు మీ యూట్యూబ్ ఇంటర్ఫేస్లో చూపెడుతుంది. సో దానికోసం ఒక లైక్ చేయండి. అలాగే ఈఓ సిడిపిఓ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. సో దీనికి సంబంధించి చాలామంది జాబ్ వస్తుంది అని చెప్పేసి దగ్గరలోకి వచ్చి మిస్ అయిన వారు ఉన్నారు. సో ప్రయత్నం చేస్తే ఇంకా బెటర్ మార్క్స్ వచ్చేవి అని అనుకునేవారు ఉన్నారు. సో అలాంటి వాటిని ఇక ఆలోచించకుండా మళ్ళీ వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అయితే సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. దాని లేదు అని అంటే మీకు కోచింగ్ కావాలి అని అనుకుంటే మా దగ్గర జాయిన్ అవ్వండి. ఈ కోచింగ్లో ఈఓ సిడిపిఓకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు పేపర్ 1 పేపర్ 2 లైవ్లో టీచ్ చేస్తూ ఉన్నాం, మెటీరియల్స్ ఇస్తూ ఉన్నాం, అప్డేటెడ్ మెటీరియల్స్. అలాగే ఎగ్జామ్స్ని టాపిక్స్ వైజ్గా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక జిఆర్ఎల్కి సంబంధించినటువంటి లిస్ట్ చూసిన తర్వాత కట్ ఆఫ్కి సంబంధించి ఒక్కసారి మాట్లాడదాం. సో ఇప్పుడు ఈఓ కట్ ఆఫ్కి సంబంధించి స్కోర్స్ ఎలా ఉన్నాయి అనేది నేను జోన్స్ వైజ్గా చెప్తానండి మీకు. ఓకే, కేటగిరీ వైజ్గా, జోన్ వైజ్గా చెప్తాను. సో ఈఓ కట్ ఆఫ్ అని అంటున్నాం. ఈ కట్ ఆఫ్కి సంబంధించి ఒక్కసారి వీటిని గురించి మనం డిస్కస్ చేస్తే ఫస్ట్ జోన్ నెంబర్ 1 గురించి మాట్లాడదాం. సో మనకి జోన్ నెంబర్ 1లో కాళేశ్వరం ఉంది, మీ అందరికీ తెలుసు. సో ఈ కాళేశ్వరం జోన్కి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులను ఇవ్వడం జరిగింది అని అంటే 26 పోస్టులను ఇచ్చినారండి. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని? 26 వేకెన్సీస్ ఉన్నాయి. 26 వేకెన్సీస్లలో మనకి ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఇచ్చారు ఓసీకి సంబంధించి అని అంటే ఓసీ కోసం ఇక్కడ 10 పోస్టులను ఇవ్వడం జరిగిందండి. 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 10కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అని అంటే 210 కట్ ఆఫ్ ఉందండి. సో 210 పైన ఎవరికైతే స్కోర్ ఉందో వారికి సంబంధించి ఇక్కడ అవుట్ ఆఫ్ 300 210 మార్క్స్ వచ్చినటువంటి వారికి ఇక్కడ స్కోప్ అనేది ఓపెన్ కేటగిరీలో ఉన్నది. ఓకే, సో ఇలా ఓపెన్ కేటగిరీకి సంబంధించి 210 అనేది గుర్తుంచుకోండి. సో మరి దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 2 పోస్టులు ఉన్నాయండి. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించి 2 పోస్టులని ఇవ్వడం జరిగింది. ఈ 2 పోస్టులకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ మనకి 190 ఉందండి. యాక్చువల్గా ఇందులో 205 స్కోర్ ఉంది, అలాగే 190 స్కోర్ ఉంది. అవుట్ ఆఫ్ 300కి 190 అనేది ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీఏకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. సో బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది బీసీఏకి సంబంధించి అని అంటే బీసీఏలో 196 ఉందండి. ఇక్కడ 2 పోస్టులకి 200 స్కోర్ తోటి ఒకరున్నారు, 196 తోటి ఒకరున్నారు, అవుట్ ఆఫ్ 300కి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీబీలో కట్ ఆఫ్ 200 ఉందండి. ఇక్కడ బీసీబీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులలో 208 ఒకరికి ఉంది, 200 ఒకరికి ఉంది. సార్ మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదా అంటే ఇక గాడ్ గ్రేస్. సో అది కూడా ఎలానో నేను చెప్తాను, ఒకసారి మీరు ఇది వినండి. సో ఇక నెక్స్ట్ సికి సంబంధించి 185కి ఇక్కడ కట్ ఆఫ్ ఉందండి. సి అని అంటున్నాం 185 అవుట్ ఆఫ్ 300 185 ఒకరికి ఉంది, ఒకటే పోస్ట్ ఉంది. సో ఈ ఒక పోస్ట్లో వీరు వెళ్ళిపోతారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఒక పోస్ట్ ఉంది. ఇక నెక్స్ట్ బీసీడీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, 208. ఎంత అంటున్నాం? బీసీడీలో ఇక్కడ ఒక పోస్ట్ ఉంది, 208కి ఛాన్స్ ఉంది, అవుట్ ఆఫ్ 300. సో ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఎస్సీ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీలో 4 పోస్టులు ఉన్నాయి. ఈ ఎస్సీకి సంబంధించి 4 పోస్టులకి గాను మొత్తం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే 187 ఉంటుందండి. ఇక్కడ 209 204 190 187. సో ఇలా 187 అనేది అవుట్ ఆఫ్ 300కి
కట్ ఆఫ్గా ఉంటుంది. ఇక లాస్ట్ వన్ ఏంటి అని అంటే ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, 203 కట్ ఆఫ్ అండి. ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, 203 కట్ ఆఫ్. సో ఇది వాస్తవానికి పోస్టుల ప్రకారం తీసుకున్నటువంటి కట్ ఆఫ్. అయితే ఇక్కడ ఈ తీసుకున్నటువంటి లిస్ట్లో ఎవరికైనా సర్టిఫికెట్స్ కానీ ఇతర అంశాలలో కానీ ఇబ్బందులు ఎదురైతే నెక్స్ట్ ఉన్నటువంటి స్కోర్స్కి ఛాన్స్ ఉంటుంది. కానీ వాస్తవానికి కట్ ఆఫ్ ఇదే. వీరికి ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే వీరే జాబ్లో ఉండేది. ఒకవేళ వీరికి ఏదైనా సర్టిఫికేషన్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఉండే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత స్కోరర్స్. ఒకవేళ మీరు ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు లైక్ ఇవ్వడం నాకు చాలా ఇంపార్టెంట్. సో ఒక లైక్ ఇవ్వండి. మీరు తప్పకుండా ఐకాన్ ఇండియా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఈఓసిడిపిఓకి క్లాసులు స్టార్ట్ చేసినాం. ఇక నెక్స్ట్ ఇది కాళేశ్వరం. ఇక దీని తర్వాత బాసరా జోన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఏ జోన్ అంటేనా బాసరా జోన్. సో ఈ బాసరాకి సంబంధించినటువంటి జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ 27 పోస్టులు ఉన్నాయండి. సో 27 మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 27 పోస్టులకి సంబంధించి ఇక్కడ ఎంత కట్ ఆఫ్ ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓసీలో అంటే 10 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ 198 కట్ ఆఫ్. ఓకే, 198 వరకు ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారికి ఇక్కడ జాబ్కి అవకాశం ఉంది. ఓకే, అవుట్ ఆఫ్ 300కి. సో ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం జోనల్లో అతి తక్కువ కట్ ఆఫ్ అంటే 198 స్కోర్ తోటి కట్ ఆఫ్ వచ్చినటువంటి జోన్ మనకి బాసరా జోన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఓసీలకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 198 ఉంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు ఉన్నాయండి. 185 కట్ ఆఫ్ ఉంది అవుట్ ఆఫ్ 300. ఓకే, అవుట్ ఆఫ్ 300కి సంబంధించి 185 కట్ ఆఫ్ ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీఏకి సంబంధించి 178 కట్ ఆఫ్ ఉందండి. బీసీఏకి సంబంధించి 178 కట్ ఆఫ్ ఉంది అవుట్ ఆఫ్ 300. నెక్స్ట్ బీసీబీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే ఇక్కడ ఈ జోన్లో 195 ఉందండి. 195 ఉంది. సో పోటీ తక్కువగా ఉన్నటువంటి జోన్ ఈ బాసరా జోన్ అండి. మీరు ఏ కేటగిరీ తీసుకున్నా ఇక్కడ తక్కువ కట్ ఆఫ్ తోటి వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత 179 బీసీసీలో ఉందండి. బీసీసీలో 179 ఉంది అవుట్ ఆఫ్ 300. సో ఇక నెక్స్ట్ బీసీడీకి సంబంధించి 197 ఉందండి. బీసీడీకి సంబంధించి 197 అని అంటున్నాం. ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది. బీసీడీకి సంబంధించి 197 ఒకటే పోస్ట్ ఉంది. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి ఎస్సీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి 189 కట్ ఆఫ్ ఉందండి. ఎస్సీకి సంబంధించి 189 లేదా 188 ఇక్కడ కట్ ఆఫ్ వస్తుందండి. ఇక నెక్స్ట్ ఎస్సీలకి సంబంధించినటువంటి ఎస్టీలకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ 184 ఉందని గుర్తుంచుకోండి. ఎస్టీలకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, 184 కట్ ఆఫ్. ఓకే, ఇది బాసరా జోన్కి సంబంధించి మొత్తం 27కి సంబంధించినటువంటి పోస్టుల కోసం ఉన్నటువంటి కట్ ఆఫ్. ఒకవేళ ఇక్కడ కూడా ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఈ వీళ్ళకి ప్రాబ్లం అయితే నెక్స్ట్ ఉండే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది బాసరా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అని అంటే రాజన్న సిరిసిల్లకి రాజన్న జోన్, రాజన్న థర్డ్ జోన్ అని అంటున్నాం. ఇగో ఈ రాజన్నకి సంబంధించినటువంటి జోన్లో మొత్తం వేకెన్సీస్ ఎన్ని అని అంటే 29 అండి. సో ఇక్కడ కంపారిటివ్లీ ఫస్ట్ సెకండ్ కంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సో మొత్తం పోస్టులు కూడా జోగులాంబ తర్వాత ఎక్కువ పోస్టులు ఉన్నది రాజన్నలోనే, రాజన్న జోన్లో. ఈ జోన్కి సంబంధించి 10 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. కట్ ఆఫ్ 206 అండి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఓసీ కట్ ఆఫ్ 206 అవుట్ ఆఫ్ 300. ఇది 10 పోస్టులకి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 186 ఉందండి. ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది అని అంటే 186 ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. కట్ ఆఫ్ ఇక 186 ఇక్కడ ఉంటే నెక్స్ట్ బీసీఏకి సంబంధించి కట్ ఆఫ్ 194 అంటే 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏలో కూడా 2 పోస్టులు ఉన్నాయి.
దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత అని అంటున్నాము అని అంటే 194 అని అంటాను. 194 కట్ ఆఫ్ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి బీసీబీలో 200 కట్ ఆఫ్ ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి సంబంధించి 200 పోస్టులు ఉన్నాయి. 2 పోస్టులు ఉన్నాయి. 200 కట్ ఆఫ్ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక బీసీసీకి సంబంధించి లీస్ట్ మార్క్స్ ఉన్న వారికి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. బీసీడీకి సంబంధించి ఎంత ఉంది అని అంటే 199 ఉందండి. ఒకటే పోస్ట్ ఉంది. బీసీడీకి సంబంధించి 199 ఎవరికైతే స్కోర్ ఉందో వారికి ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎస్సీకి సంబంధించి ఇక్కడ మొత్తం 6 పోస్టులు ఉన్నాయండి. కట్ ఆఫ్ 180 వరకు ఉంటుందండి. ఎస్సీకి సంబంధించి 180 వరకు కట్ ఆఫ్ అనేది ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎస్టీలకి సంబంధించి ఇక్కడ 186 ఉందనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఎస్టీలకి సంబంధించి 186. సో ఎస్టీలకి ఇక్కడ 2 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఇలా మొత్తం 29 పోస్టులకి సంబంధించి కట్ ఆఫ్స్ కేటగిరీస్గా చూస్తే ఇలా ఉంటాయి. సేమ్ ఏదైనా ఇష్యూస్ వచ్చి ఈ ఇక్కడ పైన ఉన్న వారికి ప్రాబ్లమ్స్ అయితే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంది ఈ కేటగిరీలలో. నెక్స్ట్ ఎలా పిలుస్తారు సార్ మరి ఇంటర్వ్యూస్కి అని అంటే ఇక్కడ ఇంటర్వ్యూస్ మెయిన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 1:2 పిలుస్తారండి. అంటే ప్రతి జాబ్కి 2 చొప్పున పిలుస్తారు. అంటే ఇక్కడ 10 మందిని తీసుకున్నాం కదా, ఆ తర్వాత 10 మందిని కూడా పిలుస్తారు. కానీ టాప్ మార్క్స్ ఎవరికి ఉన్నాయో వారికి ఇస్తారు. ఓకే, ఒకవేళ టాప్ మార్క్స్కి ఏమైనా ఇబ్బంది ఉంటే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత జోన్ 4 చూద్దాం. జోన్ 4 భద్రాద్రి ఉంది. సో ఈ భద్రాద్రికి సంబంధించినటువంటి జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అని అంటే 26 పోస్టులు ఉన్నాయి. మొత్తం 26కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఈ 26కి సంబంధించినటువంటి వాటిలో మొత్తం ఎన్ని అని అంటే 9 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయండి. సో ఓసీకి సంబంధించి 9 ఉన్నాయి. కట్ ఆఫ్ 204 వరకు వెళ్ళిపోతుంది అవుట్ ఆఫ్ 300. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని అంటే 187 అని అంటాను. ఈడబ్ల్యూఎస్ 187కి కట్ ఆఫ్ ఉంటుంది. ఇక బీసీఏకి సంబంధించి ఎంత ఉంటుంది అని అంటే 188 ఉందండి. బీసీఏకి సంబంధించి 188 కట్ ఆఫ్ ఉంది. బీసీబీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ భద్రాద్రిలో ఎంత ఉంది అని అంటే 197 అండి. 197 బీసీబీకి సంబంధించి 197. ఈ ఈడబ్ల్యూఎస్ బీసీఏ బీసీబీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయండి. బీసీసీలో లీస్ట్ మార్క్స్ ఉన్న వచ్చేలా ఉంది. అంటే నేను కొంతవరకు వెతికిన ఆ నెంబర్ దొరకలే. ఇక నెక్స్ట్ దాని తర్వాత బీసీడీలో 193 ఉందండి కట్ ఆఫ్. బీసీడీలో 193 కట్ ఆఫ్ ఉంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీఈకి సంబంధించి 199 అండి. బీసీఈ 199 కట్ ఆఫ్గా వెళ్ళిపోతాం. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఎస్సీలకి సంబంధించి ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి. కట్ ఆఫ్ 193 అంటే ఎస్సీకి సంబంధించి 193 కట్ ఆఫ్. ఇక ఎస్టీలకి సంబంధించి ఈ భద్రాద్రి జోన్లో 2 పోస్టులు ఉన్నాయి. 196 కట్ ఆఫ్ అండి. ఎస్టీలకి సంబంధించి 196 కట్ ఆఫ్. సో ఇది భద్రాద్రి జోన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. ఇక్కడ 26 పోస్టులకి సంబంధించి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఏం బాధపడకండి, ఈసారి జాబ్ రాలేదని బాధపడకండి. మళ్ళీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, చదవండి మంచిగా. సో దానికి సంబంధించి మనం పేపర్ 1 పేపర్ 2కి లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. అవి రికార్డెడ్గా మీకు అవైలబుల్ ఉంటాయి అప్ టు నెక్స్ట్ జరిగే ఎగ్జామ్స్ వరకు. దీంట్లో మనం ఈ కోర్స్లో వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఓకే, 1 ఇయర్ ఇట్లా కాదు, ఎప్పుడు జరుగుతుంది అప్పటి వరకు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత భద్రాద్రి తర్వాత మనం మాట్లాడాల్సింది మరొక జోన్ ఏంటి అని అంటే యాదాద్రి జోన్. యాదాద్రి జోన్. సో ఇది మనం జోన్ 5గా మాట్లాడుతూ ఉన్నాం. యాదాద్రికి సంబంధించినటువంటి జోన్ గురించి మాట్లాడదాం. ఈ యాదాద్రి జోన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి దీనిలో అంటే ఈ జోన్కి సంబంధించి 21 పోస్టులు. తక్కువ పోస్టులే ఉన్నాయి కంపారిటివ్లీ ప్రీవియస్ వాటితో పోలిస్తే. సో ఇక్కడ 21 పోస్టులకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఇది ఎంత ఉంది అని అంటే 7 ఉన్నాయండి. 7 పోస్టులు ఉన్నాయి. 206 లేదా 207 కట్ ఆఫ్ అనేది ఇక్కడ వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈడబ్ల్యూఎస్లో 202 ఉంది కట్ ఆఫ్. ఈడబ్ల్యూఎస్ వెరీ టఫ్ ఉన్నటువంటి ఇగో ఇది యాదాద్రి జోన్. ఇక నెక్స్ట్ దీని తర్వాత 197 బీసీఏ కట్ ఆఫ్ ఉందండి. బీసీఏ
ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, 197 కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి బీసీబీలో ఒకటే పోస్ట్ ఉంది, దీనికి సంబంధించి 207 కట్ ఆఫ్. బీసీబీ ఎక్కడ చూసిన టఫ్ ఉంది, 207 కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి బీసీసీ సమాచారం దొరకలే, అది అంటే ఇంకా తక్కువ మార్క్స్ చాలా వరకు చూసిన 180 170 వరకు దొరకలే, ఆ తర్వాత ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది బీసీసీ. ఇక బీసీడీకి సంబంధించి 205 కట్ ఆఫ్ అండి, బీసీడీకి సంబంధించి 205 కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ బీసీఈకి సంబంధించి 196 కట్ ఆఫ్, బీసీఈ 196 కట్ ఆఫ్. ఇక ఎస్సీలకి సంబంధించి ఈ కేటగిరీలో ఇక్కడ మొత్తం 3 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి, 193 కట్ ఆఫ్. ఎస్సీలకి సంబంధించి 193 కట్ ఆఫ్ ఉంది. ఆ తర్వాత ఎస్టీలకి సంబంధించి 194 కట్ ఆఫ్ ఉంది, ఎస్టీలకి సంబంధించి 194 కట్ ఆఫ్ ఉంది. ఓకే, సో ఇలా ఈ కట్ ఆఫ్స్ని గుర్తుంచుకోవాలి. అవుట్ ఆఫ్ 21 పోస్ట్ యాదాద్రి జోన్. ఒకవేళ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఆయా స్కోర్స్ని బట్టి. ఇక ఆ తర్వాత స్కోరర్స్కి ఛాన్స్ ఉంటుంది, 1:2 రేషియో పిలుస్తారు ప్రతి జాబ్కి సంబంధించి. నెక్స్ట్ చార్మినార్ జోన్కి, చార్మినార్ జోన్ ఇంకా టఫ్. సో చార్మినార్ జోన్కి సంబంధించి 6th జోన్ అని అంటున్నాం. ఈ జోన్కి సంబంధించి మొత్తం పోస్టుల వేకెన్సీస్ అన్ని అంటే 21. ఇక్కడ కూడా 21కి సంబంధించినటువంటి పోస్టులలో 7 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, 219 ఇది చాలా ఎక్కువ కట్ ఆఫ్. ఓసీలకి సంబంధించి 219 వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంది. ఇక ఆ పైన ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంది, కింద ఉన్న వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో లేదు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి, కట్ ఆఫ్ 193 వస్తుంది. ఈడబ్ల్యూఎస్ 193కి ఛాన్స్ ఉంది, 197కి 193కి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ బీసీఏకి సంబంధించి 205 295, అంటే బీసీఏలో 195 కట్ ఆఫ్ అండి. ఇక నెక్స్ట్ బీసీబీకి సంబంధించి 216 ఒకటే పోస్ట్ ఉంది, బీసీబీకి సంబంధించి 216 కట్ ఆఫ్. ఇక నెక్స్ట్ దీని తర్వాత బీసీసీలో 206, బీసీఈలో 210, బీసీసీలో 216. ఇక ఇక్కడ కూడా బీసీసీలో చాలా టఫ్ ఉంది. ఇక నెక్స్ట్ బీసీడీలో కట్ ఆఫ్ ఎంత ఉంది అని అంటే 210 ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ బీసీఈకి సంబంధించి 186, బీసీఈకి సంబంధించి 186 కట్ ఆఫ్. ఇక ఎస్సీకి సంబంధించి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే ఎస్సీకి సంబంధించి 3 ఉన్నాయి, 204 కట్ ఆఫ్. ఎస్సీకి సంబంధించి 204 కట్ ఆఫ్, 214 ఉంది. అలాగే ఇక్కడ 214లో ఇద్దరు కనబడుతున్నారు ఎస్సీలో. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి 204 ఉంది. సో కట్ ఆఫ్ 204లో అయిపోద్ది. ఇది ఎస్సీలకు సంబంధించి. ఇక ఎస్టీలకు సంబంధించి ఒకే పోస్ట్ ఉంది చార్మినార్ జోన్లో, 202. ఎస్టీలకు సంబంధించి 202 కట్ ఆఫ్. ఓకే, సో ఇలా వీటిని గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సింది లాస్ట్ జోన్ జోగులాంబ. సో ఇలా 21 పోస్టులు చార్మినార్కి కట్ ఆఫ్ వస్తూ ఉంది. ఇక జోగులాంబ గద్వాల్, ఈ జోగులాంబకి సంబంధించినటువంటి జోన్లో మొత్తం పోస్టులు 31, మొత్తం ఎక్కువ పోస్టులు ఉన్నది ఇక్కడేనండి, 31 పోస్ట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి 205 కట్ ఆఫ్, ఓసీ 205 కట్ ఆఫ్. మనం ఇంతకుముందు చార్మినార్ జోన్ చూస్తే 219 కట్ ఆఫ్, 218 కట్ ఆఫ్. సో ఇలా మనకి ఓసీ 205 కట్ ఆఫ్ ఉంది. ఓపెన్ కేటగిరీలో 12 పోస్టులు వెళ్ళిపోతా ఉన్నాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 3 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ 181 అండి. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ 181 ఉంది. సో ఈ 181 కంటే పైన 190లో ఎవరు లేరు, 203 ఉన్నారు, 205 ఉన్నారు. డైరెక్ట్ 181కి ఇక్కడ ఛాన్స్ ఉంది ఈడబ్ల్యూఎస్లో. డైరెక్ట్ ఏ ఇష్యూ లేకపోతే ఇలా జాబ్ వచ్చేస్తుంది. అయినా మళ్ళీ ఇందులో ఇష్యూ ఉంటే ఇంకా ఈడబ్ల్యూఎస్ వెనుకున్న వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. సో అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళని ఏదైనా రిజెక్ట్ చేస్తే. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి బీసీఏలో కట్ ఆఫ్ 195 ఉందండి. 2 పోస్టులు ఉన్నాయి. బీసీఏ 195, 196, 195 2 ఉన్నారు, ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి బీసీబీలో కట్ ఆఫ్ 193, 192.
బీసీబీ 192 కట్ ఆఫ్ అండి, 193 కూడా ఉంది, 192 ఉంది, 2 పోస్టులు ఉన్నాయి. ఇక బీసీసీ 180, బీసీసీ 180, అలాగే బీసీడి 198, బీసీఈ ఎంత ఉంది అని అంటే 186. ఇవన్నీ కట్ ఆఫ్స్ అంటే ఇక్కడ వరకు వెళ్ళిపోతున్నాయి జాబ్లు. ఇక ఎస్సీలకి సంబంధించి ఇక్కడ 5 పోస్టులు ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చి 177 అంటే ఎస్సీలకి 177 జాబ్ ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇక్కడ ఎవరైనా వెళ్ళిపోతే ఇంకా పోస్టులు పెరిగే ఛాన్స్ ఉంది, అంటే స్కోర్కి తగ్గి వేరే వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, బట్ ఇక్కడ వరకు కట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఎస్టీలకి సంబంధించి 171 అండి, ఎస్టీలకు 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 192, 171 కట్ ఆఫ్, 192 ఒకరున్నారు, 171 ఒకరున్నారు. సో ఇలా 31 పోస్టులు జోగులాంబ గద్వాల్కి సంబంధించి కట్ ఆఫ్గా ఉన్నాయి. అయితే మీరు చూసినటువంటి మొత్తం వీడియోలో కట్ ఆఫ్స్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కట్ ఆఫ్స్కి సంబంధించి ఇది మనం వచ్చినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ నుంచి తీసుకొని జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ నుంచి సార్ట్అవుట్ చేసి ఇచ్చినటువంటిది. ఇది ఇంకా అక్యురేట్ 100% అక్యురేట్. వీరికి ఏమైనా ఇష్యూస్ ఉంటే, నేను చెప్పిన ఈ స్కోరింగ్లో వారికి ఇష్యూస్ ఉంటే నెక్స్ట్ స్కోరర్స్కి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ స్కోర్స్తో పాటు ఈ స్కోర్స్కి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా పిలుస్తారు 1:1కి. సో వెళ్ళండి, మీరు అటెండ్ అవ్వండి. సో ఇలా ఈ జిఆర్ఎల్ని బేస్ చేసుకొని మనం ఈ కట్ ఆఫ్ని చెప్పడం జరిగింది. నేను ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఈఓ ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి నెక్స్ట్ ఎగ్జామ్స్కి రెడీగా ఉండండి. మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి, వెంటనే అన్నీ మర్చిపోయి రాకపోతే పక్కన పడేసి మళ్ళీ కొత్తగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. బాధపడేది ఏం లేదు, దిగులు చెందేది కూడా ఏం లేదు. విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జాబ్ అండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. గుడ్ లక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.